ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను మీ జీవి సుందర్, అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు హర్షకుమార్ గారి అబ్బాయిని. నా మేనిఫెస్టోలో అన్ని పాయింట్స్ చెప్పాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది ఒక కొత్త పాయింట్ ఏంటంటే, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనగానే ఏమిస్తాడు అని అడిగే పరిస్థితి ఉంటుంది. నాకు ఈ మధ్యకాలంలో ఎలక్షన్ దగ్గర పడుతుంది కాబట్టి చాలామంది క్యాండిడేట్స్ ల్యాప్టాప్లని, ట్యాబులని, మొబైల్ ఫోన్లని, సిల్వర్ గ్లాసెస్ అని ఇవన్నీ ఇస్తున్నారు. ఆ ఇచ్చే స్తోమత నాకు లేదు, కానీ నా దగ్గర ఐడియాలజీ ఉంది, నా మేనిఫెస్టో ఉంది. ఒక చిత్తశుద్ధితో దాన్ని పట్టుకుని మీ ముందుకు వస్తున్నాను. మీ పిల్లల భవిష్యత్తు కోసం, మనందరి భవిష్యత్తు కోసం. నా ఎలక్షన్ మేనిఫెస్టో తయారు చేసుకున్నప్పుడు కూడా నేను చేసిన హోంవర్క్ చెప్తాను. ఏంటంటే, నా ముందు పనిచేసిన వాళ్ళు ఎలా పనిచేశారు, వాళ్ళ పనితీరు ఎలా ఉందని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వాళ్ళ అటెండెన్సు, వాళ్ళ కౌన్సిల్ అడిగిన క్వశ్చన్స్ కూడా తీసుకుంటే 2006లో ఫస్ట్ పనిచేసిన జార్జ్ విక్టర్ గారు కొంత అనారోగ్య కారణం వల్ల కౌన్సిల్కి సరిగ్గా అటెండ్ అవ్వలేదు. తర్వాత అదే అనారోగ్యంతో ఆయన చనిపోయారు. పేరు తీసుకోవడం ఇష్టం లేదు, కానీ 2011లో ఇంకొక ఆయన గెలిచారు. ఆయన ఈ మొబైల్ ఫోన్స్తోని లేదంటే మిగిలిన గిఫ్ట్స్ ఇచ్చి ఆయనకి వెళ్ళడం జరిగితే అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కౌన్సిల్లో అటెండెన్స్ కానీ లేదంటే ఆయన కౌన్సిల్లో క్వశ్చన్స్ అడిగినవి కూడా అదేమీ లేవు. డబ్బులు ఇచ్చి వచ్చినాడు అలానే ఉంటాడు. 2024లో ఇంకొక ఆయన గెలిచారు. ఆయన బాగానే పనిచేశారు. ఆయన కౌన్సిల్లో అన్ని సమావేశాలకు అటెండ్ అయ్యారు. నేను ఆయన దగ్గర నుంచి, ఆయన కౌన్సిల్లో అడిగిన ప్రశ్నల దగ్గర నుంచి నేర్చుకుని ఆయనకన్నా బెటర్గా పర్ఫామ్ చేయాలని గ్రాడ్యుయేట్స్ ఫ్రెండ్లీగా నా మేనిఫెస్టో తయారు చేసుకున్నాను. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పన, లేదంటే గ్రాడ్యుయేషన్ పూర్తయి బయటకు వచ్చిన విద్యార్థుల యొక్క ప్రాబ్లమ్స్ని ప్రభుత్వాలకు తెలిసేటట్టు కౌన్సిల్లో వాళ్ళ వాయిస్ని వినిపించడం. కాబట్టి అదే ఎజెండాగా తీసుకుని నేను నా మేనిఫెస్టో తయారు చేసుకున్నాను. మీరు డిసైడ్ చేసుకోండి, మీకు ఐడియాలజీ కావాలా లేదంటే ఈ మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్ కావాలా. చాలా ప్రలోభాలకి గురవుతున్నారు. ఎందుకంటే చాలా పార్టీలు ఉన్నాయి, పెద్ద చాలా డబ్బులున్న పార్టీలు ఉన్నాయి. వాళ్ళు ఇవన్నీ అనౌన్స్ చేస్తున్నారు. వాళ్ళ పార్టీ క్యాడర్ ద్వారా నేను కూడా విన్నాను. కాబట్టి మీరు డిసైడ్ అవ్వండి, మీకు 6 సంవత్సరాలు మంచి భవిష్యత్తు కావాలా లేదంటే ఒక 4 రోజులు వాడి పాడేసే సెల్ ఫోన్లు లేదంటే ట్యాబ్స్ కావాలని ఒకసారి ఆలోచించుకోండి. మన భవిష్యత్తు కోసం జీవి సుందర్ అనే నాకు మీ ఓటేసి నన్ను గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.